ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు, ఊళ్ళు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం, తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్ఛార్జి మంత్రి, నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ. ఎమ్మెల్యేలకు బాధ్యతలే ఇయ్యమన్నారు కదా వీళ్ళు, ఎమ్మెల్యేలకు అసలు ఆ బాధ్యతలే ఇయ్యమని అన్నారు, ఎమ్మెల్యేలకు పనులే అప్పచెప్పమన్నారు. ఎందుకంటే పోయిన తాపలు ఎమ్మెల్యేలకు అప్పచెప్తే మొత్తం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానే ఈ ముచ్చట మాట్లాడిండు. ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులల్లా ఇల్లు లేనోళ్ళు ఎవరో దరఖాస్తులు పెట్టుకోర్రి అని చెప్పిండ్రు. ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రజలందరూ. ఎవరైతే అర్హులు ఉంటారో లబ్ధిదారులు ఉంటారో మాకు కావాల ఇల్లు, మాకు ఇల్లు లేదని అనుకున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తుల పేరుతోటి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలంటే ఆ ఫారాలు కావాలి, ఈ ఫారాలు కావాలి, ఆదాయం కావాలి, ఇన్కమ్ కావాలి, జాగా సర్టిఫికెట్లు కావాలి, జాగా రిజిస్టర్ అయి ఉన్నదా లేదా, లేకపోతే మీ పేరు పొంటు ఉన్నదా లేదా, వాళ్ళ పేరు పెంటు ఉన్నోళ్ళే పెట్టుకున్నారా లేదా, ఇవన్నీ కొర్రీలు మళ్ళీ కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు గిదే కథ అవుతుంది. ఇన్నొద్దులు పెట్టుకున్నారు కదా. ప్రజాపాలన దరఖాస్తులు ప్రజాపాలన పేరుతోని మొదలవుతుంది మన ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను అరిగోస ఉచ్చుకొని ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఆ ప్రైవేట్ ఏజెన్సీలు పూర్తిగా దరఖాస్తు ఫారాల వివరాలు ఎంట్రీ చేసిండ్రా లేదా అనేది కనీసం కంసేకం కనుక్కోకుండా ప్రజాధనమంతా 60 లక్షలు 70 లక్షల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి ఆ ప్రజాపాలన దరఖాస్తులు అసలు పూర్తి వివరాలు ఎక్కినాయా లేదా అనేది ఒకటి ఆరా తీయకుండా వాళ్ళకి ఆల్రెడీ పైసలు అప్పచెప్పి ఈ దరఖాస్తులు ఏడమారేసిర్రో ఇంతవరకు తెలియని కూడా తెలియదు. ఒకవేళ వాటి ఫామ్స్ ఎంట్రీ అయితే ఫోన్ నెంబర్కి ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది, పలానా దరఖాస్తు నెంబరు, పలానా లెక్క, పలానా కథ అని చెప్పేసి. ఎవరికి ఏ ఒక్కరికి మెసేజ్ వచ్చిన పాపాన పోలేదట. ఊళ్ళో లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం, తుదిగా ఆమోద ముద్ర వేయను. ఏమన్నారు? ఎమ్మెల్యేలకు అప్పచెప్పాం, మొత్తం అధికారులదే బాధ్యత, అధికారులదే అప్పగిస్తాం, ఎంఆర్ఓ లేకపోతే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో క్షేత్రస్థాయిలో వాళ్ళకే అప్పగిస్తాం, లేకపోతే ఇందిరమ్మ కమిటీలు వేస్తాం, కార్యకర్తలే కమిటీలలో మెంబర్స్ లెక్క ఉంటారు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలకే బాధ్యత అప్పచెప్తారట. పోయిన తాపాలు ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పచెప్పితే తప్పు పట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలకే అప్పగిస్తే ఏందన్నట్టు. ఎమ్మెల్యేలతోని తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎమ్మెల్యేలకు పథకాలు పదవులు అప్పచెప్తే పథకాల విషయంలో ఈ ఉచితాల విషయంలో ఎమ్మెల్యేలకు అప్పచెప్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందుకని అధికారులకే అప్పచెప్తా, పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పచెప్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేలదే బాధ్యత. చూడుర్రి రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శాసనసభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో 3 ప్రధాన పాత్ర పోషించనున్నారు. 4 నెలల కింద ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మందికి పైగా దరఖాస్తులు అందగా వాటిలో ప్రాథమిక స్థాయిలో 16 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 64 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించనున్నందున ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలదే హవా. నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికి ఏ పథకంలో కూడా ఇల్లు అందని పేదలని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల స్క్రూటినీ కీలకంగా మారనుంది. ప్రజాపాలన అంటే ఇప్పటికీ ఏ పథకంలో కూడా ఇల్లు అందని పేదలని ఎంపిక చేయాలని ప్రభుత్వం. ఓకే, ఇల్లు ఏ పథకంలో కూడా ఇల్లు మాత్రమే. నేనేమనుకున్నా అంటే ఏదన్నా పింఛన్ వచ్చినా లేకపోతే ఇంకేమన్నా ప్రభుత్వ ఉచితాలు అందినా వాళ్ళకి ఇల్లు ఇవ్వమని అంటారేమో నేను అనుకున్నా. కానీ మొత్తం మీద పెట్టచ్చు, ఆ కొర్రి కూడా పెట్టచ్చు. ఇక పాత దరఖాస్తులు అలంకార ప్రాయమే. ఇక మొత్తం మీద వాళ్ళకు తెల్ల పేపర్లు మొత్తం అలంకార ప్రాయమే అన్నట్టు. ఇక చూడుర్రి మీదికి సోపు టాపులు అన్నట్టు ఇంత పెద్ద ఎత్తున మేము దరఖాస్తులు స్వీకరించడమని చెప్పేసి చూసి సంకలు గుద్దుకునేందుకే పనికొచ్చినాయి. కానీ అవి ఇప్పుడు ఎందుకు పని రావు, పనికి చెయ్యి అంతే. ఇక్కడ మనకు ప్రధానంగా కనబడేది అది. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలన్నట. ఇక మరి డేట్ ఎప్పుడు ఇస్తారో, తారీఖు ఎప్పుడు ఇస్తారో. మొన్ననే మొదలు పెడతామన్నారు ఇందిరమ్మ ఇండ్లు. ఏమో 4 లక్షల ఇల్లు కడతామని అన్నారు. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది. 64 లక్షల మంది దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందట. మరి ఇన్నొద్దులు ఏం చేసినరో తెలియదు.